నమస్తే. ప్రస్తుతం మనం కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని జగద్గిరిగుట్ట బస్టాండ్ దగ్గర ఉన్నాం. సో తెలంగాణ రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం దాదాపుగా 2.5 ఏళ్ల పాలన అయింది. సో ఈ 2.5 ఏళ్ల పాలన ఎట్లా నడుస్తూ ఉంది, అదేవిధంగా వీళ్ళు ఇచ్చే 6 గ్యారెంటీలు కావచ్చు, పథకాలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటి గురించి ప్రజలు ఎలా స్పందిస్తూ ఉన్నారు, అసలు ఏమనుకుంటా ఉన్నారు, ప్రజల్లో ఎంతవరకు అందుతూ ఉంది. సో అదేవిధంగా గ్రేటర్ హైదరాబాద్ జిహెచ్ఎంసీలో రాబోయే రోజులలో జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి సో వీటన్నిటి గురించి చర్చిద్దాం. ఎందుకంటే గత ప్రభుత్వ పాలన కావచ్చు, ఈ ప్రభుత్వం పాలన కావచ్చు, సో కేంద్రంలో ఉన్న బీజేపీ గవర్నమెంట్ పాలన కావచ్చు, సో నెక్స్ట్ జనరల్ ఎలక్షన్స్లో తెలంగాణ రాష్ట్రంలో ఏ పార్టీకి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయనే అంశాలపై సో ప్రజల అభిప్రాయం తెలుసుకునే ప్రయత్నిద్దాం. ప్రస్తుతం మనం ఈ జగద్గిరిగుట్ట బస్టాండ్ దగ్గర ఉన్నాం. ఒకసారి ప్రజలతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తేనే. నమస్తేనా. ఏం పేరు? నవీన్. ఏం చేస్తుంటావే? ఆటో నడుపుతానా. అవునా. ఎట్లుంది దందా? ఎట్లా ఉంది? ఏముందన్నా, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మాకు డీజిల్ రేటు పెరిగింది, బస్సు ఫ్రీ అయిపోయింది, దానివల్ల మాకు చాలా ఇబ్బంది అవుతుంది అన్న. ఇదే బస్ స్టాండ్ పబ్లిక్ జగద్గిరిగుట్ట పబ్లిక్ ఎవరు ఎక్కులేరు ఏమన్నా ఫ్రీ బస్ అంటారు. అవును. వస్తుందా మరి? ఏం లేదా, పొద్దుంచి పొద్దు 500 600 లేదా అంతే. డీజిల్కి 200-300 అవుతాయి, ఏమున్నా 500 మిగులుతాయి అంతే. అవునన్నా. ఇంతకుముందు ఎట్లుంటే మరి? ఇంతకుముందు బాగానే ఉన్నా, రోజు 2000 చేసేటోళ్ళం అప్పుడు. అవును. ఇప్పుడు ఏముందన్నా, ఏమంటే ఫ్రీ బస్సు గురించే నాకు అదా అని చెప్పి వాగుతారు, కానీ మా ఆటోలలో ఎవరు ఎక్కలేరు. ఏది మరి ప్రభుత్వం పనితీరు ఎట్లా అనిపిస్తా ఉంది? ఏముందన్న, ఇక చెప్పది అంత డమ్మీ అన్న, వేస్ట్. అప్పుడు మన కేసీఆర్ చాలా బాగా చేసిండు వాస్తవం చెప్పాలంటే. అవును. ఏమున్నా జర ఇబ్బంది పెట్టినా కానీ ఎంత అయినా చాలా మంచిగా అనిపించింది. ఇంత మాకు చాలా ఇబ్బంది కాంగ్రెస్ పథకం వచ్చినా కానీ బాగానే పథకాలు ఇస్తున్నాం, అభివృద్ధి చేస్తున్నాం. ఏం పథకాలు ఇచ్చిరా? ఏం 12,000 ఇస్తున్నాడు, ఇంతవరకు రూపాయి గది లేదు. డబ్బులు లేవట కానీ మరి ప్రభుత్వం దగ్గర. ప్రభుత్వం ఇప్పుడు ఆయన దగ్గర పైసలు ఆయన చేతుల్లో ఉంది కదా మొత్తం. మీటింగ్లలో డబ్బులు లేవు, అప్పు పుడతలేదు, దొంగలు చూసినట్టు చూస్తానంటారు. ఏదేం లేదన్న అంటాడు అన్న, వాని చేతులు ఉంది వాడు ఎన్నో అంటాడు, దానికి మనం ఏం చేస్తాం. ఏం మరి ఈసారి మళ్ళీ ఎలక్షన్స్ వస్తే ఎట్లుంటది? ఇంకా వేసే ఉంది అన్న ఓటు, ఇంకా ఆయనకు లేదు, ఇక ఓటు లేదు, ఏం లేదు ఆయనకి వేసేది. తెలంగాణలో మళ్ళీ ఎవరికి అవకాశం ఇస్తారు ఈసారి? ఇంకేముందన్న, మన కేసీఆరే పక్కా, మళ్ళా కేసీఆరే. ఎందుకు బీజేపీకి ఏమో అవకాశం ఉంటుందా? బీజేపీ అంటే ఉంటది అన్న, బీజేపీ అంటే సెంట్రల్ వస్తుంది కదా మనకు, అది ఎట్లనే వస్తుంది ఇక. ఓకే, సెంట్రల్ ఎట్లనే వస్తుంది అది వస్తుంది. తెలంగాణలో అవకాశం ఉండదా మరి? తెలంగాణ కష్టమన్నా, పనులు బాగానే చేస్తుంది, కానీ ఏంటంటే ఇక నరేంద్ర మోడీ ఉన్నాడు కదా, ఇప్పుడు మనకు కొన్ని ఇప్పుడు డీజిల్ వాడియంగానే పెరిగింది మనకు. ఇప్పుడు 800 రూపాయలు పెరిగింది ఇప్పటికి. గ్యాస్ 48 రూపాయలు అంటే ఇప్పుడు 90 రూపాయలు అయింది గ్యాస్. ఇప్పుడు ఇక్కడ జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తాయి కదా, మేయర్ సంబంధించింది. ఇప్పుడు ఈ కుత్బుల్లాపూర్ నియోజకవర్గమే కదా, ఎట్లుంటుంది మరి ఇక్కడ? నాకు కొత్త అంటే ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్ వస్తే తెలంగాణలో ఏదో అన్నావు ఇందాక, బీఆర్ఎస్ వస్తుంది. కాంగ్రెస్ బీఆర్ఎస్ కి బాగుంటుంది పోటీ ఎట్లా. ఇక్కడ ఉండేది కదా అంతే. ఇక్కడ ఎట్లుంది మీ జగద్గిరిగుట్ట అంటే కుత్బుల్లాపూర్ నియోజకవర్గం? ప్రజెంట్ మంచిగా ఉంది, సూపర్ ఉంది. ఏమంతనేనా ఏమంటారు? 6 గంటలు ఏమి ఇచ్చాడు, మాకు ఏం రాలేదు ఇంతవరకు. రైతు బంధు వేస్తున్నాడు, మొన్న వేసిండు మా అంటే. మాకు 2 ఎకరాల వరకు పడే అంతేనా. రుణమాఫీ అయిందా గతంలో చేసినట్టుగా? కాలే. కాకా నమస్తే. నమస్తే. ఏం పేరు? దీపక్. ఏం చేస్తుంటారు? చాయ్ అమ్ముకుంటాం. ఓన్ బిజినెస్. వస్తే ఒకసారి 800 700 1000 అట్లా చెప్పలేము. కష్టపడితే దాన్ని బట్టి ఎంత తిరిగితే అంత వస్తాయి. ఎక్కడ ఉంటారు మీరు? ఇంటి మగ్దుమార్లా, జయతిరుగుట. ఏ నియోజకవర్గం ఇది అన్నా? కాన్స్టిట్యున్సీ అంటే కుత్బుల్లాపూర్. ఎమ్మెల్యే ఎవరు? వివేకన్న. బాగానే ఉంది. ఇప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కదా, ఎట్లా అనిపిస్తుంది? కొంచెం బాధగా ఉంది. బాగానే ఉంది కానీ కొంచెం బాగానే ఉంది, చెప్పలేము ఇక మైక్ ముంగాల దీని ముంగాల. మేము సర్వే చేస్తున్నామే,
ఇప్పుడు ప్రభుత్వం వచ్చి 2.5 సంవత్సరాలు అవుతా ఉంది, పాలన పరంగా ఎట్లా అనిపిస్తా ఉంది, ఈ పథకాలు 6 గ్యారెంట్లు అందుతున్నాయా లేదా అని చెప్పేసి ఒక సర్వే చేస్తున్నాం. సో పబ్లిక్ మీరు చెప్పాలి కాబట్టి సార్ అట్లా దాని గురించి అడుగుతున్నా. ఏం లేదు, ఇక్కడ తీసి అక్కడ పెట్టడం అంటే ఇప్పుడు ఆడవాళ్ళకి బస్సు ఫ్రీ, అమ్మ వాళ్ళ దగ్గర మళ్ళా పెంచారు. ఇప్పుడు కరెంట్ బిల్లు ఇది 200 యూనిట్ తక్కువ చేసిరు అంటే ఫ్రీ ఇచ్చిర్రు. మళ్ళీ వేరే వాళ్ళకి అయితే డబల్ పడుతుంది కరెంట్ బిల్లు. ఒకప్పుడు 200 300 వచ్చేది కరెంట్ బిల్, ఇప్పుడు 1000 900 అట్లా పడుతుంది. ఉంది కరెంట్ బిల్ చూపిమంటే చూపిస్తా. మహిళలకు కూడా చాలా పథకాలు ఇచ్చిండు 2500 అని చెప్పేసి, కళ్యాణ లక్ష్మి చూస్తారా ఇట్లా మాట్లాడు. ఎట్లా అనిపిస్తుందా మా కాంగ్రెస్ ప్రభుత్వం? చాలా బాగా ఎన్ని చాలా ఇచ్చిండుగా. ఆ, ఏమి ఇచ్చిండు? ఏమి ఇయ్యలే, వాడేమి ఇచ్చిండు. ఇచ్చిండని అదే బాధ, బాధ. ఆయన ఏమి ఇచ్చిండు, ఆయన ఏమి ఇయ్యలే. అదేదో 2500 పథకం అని ఇచ్చిండా? ఇయ్యకనే ఇయ్యలే, ఇయ్యలే. 2500 అడుగుతూనే ఉన్నాం. ఏముంది కుక్కలండి మన బస్సులు ఎక్కితేనైతే అసలు ఘోరం తెలుసా మా బతుకు, మస్తు ఘోరం. ఫ్రీ బస్ విషయంలో మహిళలు అందరు సంతోషంగా ఉన్నారు, మళ్ళీ నాకే ఓట్లు వేస్తారు అంటున్నారు. వేస్తాం మస్తు వేస్తాం, మస్తు వేస్తాం. ఎట్లుంది, కండక్టర్లు డ్రైవర్లు అందులో ఎక్కిన మొగోళ్ళు అందరు మమ్మల్ని తిట్టుడే. ఆపుతలేరు మమ్మల్ని, ఆడోళ్ళని చూస్తే ఆపుతలేడు. వాడు చేయి పెడితే ఆపుతాడు అని అన్నాడు. ఎవడు ఆపుతాడు? ఎవడు ఆపుతలేడు. ఈ బస్సు చూడు ఎంత ఖాళీగా వస్తుంది, ఆడు ఆపనే ఆపడాడు. డబ్బులు ఇచ్చి ఎక్కినప్పుడు ఎట్లుండే మరి? మొగోళ్ళు ఏమంటారు, ఫ్రీ, ఆడోళ్ళకేమో ఫ్రీ, మొగోళ్ళకేమో పైసలు తీసుకుంటారు అని అంటే వాళ్ళకి కూడా ఫ్రీ పెట్టాను మేము. ఇంతకుముందు టికెట్ ఇచ్చి పోయినప్పుడు ఎట్లుండే? బాగుండే. మరి ఇప్పుడు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ లో 6 గ్యారెంటీలను పథకాలు పెట్టిల్లు కదా, పెన్షన్, కళ్యాణ లక్ష్మి, సన్న బియ్యం, గ్యాస్, ఏమి ఇయ్యలే. మాకు రేషన్ కార్డే లేదు, మాకు ఇయ్యలేగా. ఇయ్యలే, చేసినాం. మేమా మద్దుల్ నగర్. మరి ఇప్పుడు జిహెచ్ఎంసీ ఓట్లు వస్తాయి, ఇప్పుడు మేయర్ సంబంధించిన కార్పొరేటర్ ఎలక్షన్స్, ఎవరికి వేద్దాం సార్ ఓటు? ఎట్లుంది అసలు పరిస్థితి? ఎవరికా? కేసీఆర్కి వేస్తాం. ఎందుకా? మాకు అన్ని ఇచ్చిండు అప్పుడు. మాకా రైతు బంధు ఇచ్చిండు మంచిగా. మాకు మా బావి కాడ డామీ కట్టించిండు, వాగులా. మాకు చాలా చేసిండు అయ్యా, చాలా చేసిండు. ఆయనతోని ప్రాబ్లం లేదు. ఆయన ఏం తిన్నాడో మాకైతే తెలియదు. మరి ఎట్లా ఓడగొట్టిల్లు? మరి ఇన్ని చేసిన మనిషి ఎందుకు ఓడగొట్టిల్లు? అంత మీరే, మేమే, మీ స్టూడెంట్సే. ఉద్యోగాలు ఇయ్యలేగా మరి? ఇక ఏమో ఎట్ట చేసిర్రు ఇక. కానీ మరి ఇప్పుడు ఈయన 10 ఏళ్ళు నేనే ముఖ్యమంత్రి ఉంటా, ప్రజలంతా నా వైపే ఉన్నారు అని చెప్పేసి అంటాడు రేవంత్ రెడ్డి. కేసీఆర్ కూడా మళ్ళీ నేనే అధికారం వస్తా అంటున్నాడు. ఇప్పుడు బీజేపీ వాళ్ళు మళ్ళీ మాదే అధికారం అంటారు. ఎట్లుంటది మరి? ముగ్గురు ఉంటదంటే ఇప్పుడు ఆయన ఎట్ట చేసినాం, ఇప్పుడు ఈయనని కూడా కట్టేసేస్తాం. బీజేపీకి వేయరు ఇక, తెలుసు కదా అందరికి, మీకు కూడా తెలుసుగా. ఇగో అయ్యా ఎట్టుంటే గటే పోతానే ఉంటారు. మేమైతే ఎప్పుడైనా మేము తెలంగాణ పిఆర్ఎస్కే వేసినాం. పిఆర్ఎస్కే వేసినాం, గెలవకుండా ఆయనకే వేసినాం. ఇప్పుడు మా ఊళ్ళో పిఆర్ఎస్ సర్పంచ్ గెలిచిండు మస్తు. సీతారాంపురం, కడవెండి సీతారాంపురం. ఉండొచ్చు, ఇదే టీఆర్ఎస్ ఉండొచ్చు. ఉంది కానీ అది ఇక లేదంతా. నమస్తేనే, కేసీఆర్ వస్తాను. ఏం పేరు? నా పేరు జాబిద్. ఏం చేస్తుంటావు? నేను పూల దుకాణం. ఎట్లుంది వ్యాపారం? ఎట్లుంది? నడుస్తుంది మెల్లగా. నడుస్తుందా? ఎంత వస్తుంది రోజుకి? రోజుకి వస్తుంది 500. 500 వస్తుంది. ఎక్కడ నుండి తెచ్చుకుంటావు పూలు? గుడి మల్కాపూర్ పోతావా? ఓకే. ఎక్కడ ఉండేది? ఎక్కడ నువ్వు? నేను శ్రీనివాస్ నగర్ లో ఉంటావు. ఓకే. సో ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, తెలుసా? ఎవరు ముఖ్యమంత్రి? ఎవరు ముఖ్యమంత్రి? ఎవరు? రేవంత్ రెడ్డి. రైట్. ఎట్లా అనిపిస్తుంది పాలన మరి? పాలికమ్మ ఒకరికి ఇస్తున్నారు, బస్లా ఫ్రీ అని చెప్తాం, గ్యాస్ ఫ్రీ లేదు, ఏం లేదు.
గరీబ్ వాళ్ళు ఎట్లా బతకాలి? 500 ఏమొస్తుంది చెప్పు? అన్ని రేట్లు పెరిగినాయి. అన్ని రేట్లు పెరిగినాయి. గ్యాసు, ఉప్పు, ఆ, పప్పు, మరి నూనె. పప్పు, నూనె, పెట్రోల్, గ్యాస్ ఏమేం అన్ని రేట్లు పెంచితే ఎట్లా బతకాలి గరీబ్ వాళ్ళు? 500 ఏమొస్తుంది చెప్పండి? కానీ ప్రభుత్వం నుండి ఏం అందట్లేవా మరి సహాయం కావచ్చు పథకం? అందుతారు ఎవరికి చెప్పేటోళ్ళు వాడు చెప్పిన అనుకో వానికి తీస్తారు కిందికి వెళ్ళా. మళ్ళా పార్టీ ఇది ఇట్లా కూడా నడుస్తుంది. రాజకీయం ఇది మరి. ఎవరైనా నెగిటివ్ మాట్లాడితే అంతే మళ్ళా వాడు ఎక్కడ ఉంటారు వేసే అని చెప్తే అయిపోయాయి. ఇట్లాంటి ఆగడాలు కూడా నడుస్తున్నాయి. నడుస్తాయి మరి. కానీ మరి ప్రజాపాలన అంటుండే కదా. ప్రజాపాలన అంటే నడుస్తూనే ఉంటది అది అంతే మన. ఇప్పుడు జిహెచ్ఎంసీ ఓట్లు వస్తాయి కదా మేయర్ సంబంధించింది, ఎట్లా ఎవరికి ఉంటుంది ఈసారి ఛాన్స్ మరి? ఎవరికి మేరు ఛాన్స్ అయితే ఇక కేసీఆర్కే వస్తుంది. మంచి పని చేసిండు ఆయన, బ్రిడ్జ్లు కట్టించిండు, గ్యాస్ తక్కువనే ఉండే. ఇప్పుడైతే కాంగ్రెస్ వచ్చి ఏం చేసింది? ఏం చేయలే. 500కి గ్యాస్ ఇస్తా అన్నారు, 500కి లేదు. ఇంకా తక్కువ చేస్తా అన్నారు, మళ్ళీ తక్కువ లేదు. మరి ఇంటి సంసారం ఎట్లా నడుస్తుంది? ఇల్లు కిరాయా కట్టాలి, అవి కట్టాలి, ఇవి కట్టాలి, అట్లా ఉంటుంది మందికి. కేసీఆర్ కూడా అప్పుడు చాలా హామీలు ఇచ్చిండు, కొన్ని చేయలేగా మరి. ఉన్న వాళ్ళు బిల్డింగ్లు కడుతున్నారు, లేని వాళ్ళు 500 సంపాదించి ఏం కడతారు చెప్పు? బిల్డింగ్ కడతారా? కట్టలేరు. మళ్ళా చూసుకోవాలి అందరికి, గరీబ్కి, అమీర్కి అందరు. బీజేపీ వస్తే ఎట్లుంటది ఇక్కడ? బీజేపీ వస్తే అంటే బీజేపీ చెప్పలేం, మా పార్టీ గురించి మనం చెప్పలేం. బీజేపీ ఇక్కడైతే కేసీఆరే. కానీ కేసీఆర్ ఉన్నప్పుడు కూడా ఏం చేయలేదట కొన్ని. కేసీఆర్ చేసింది మంచిగానే, లెవెల్ ఉండే అవి. ఎంత 1000 రూపాయలు గ్యాస్ పెంచలే ఆయన. ఈయన ఏకంగానే గ్యాస్ పెంచేసిన, మళ్ళీ బస్ కిరాయా ఏమో ఆడవాళ్ళకు ఫ్రీ అని చెప్పిండు. ఆడవాళ్ళకు ఫ్రీ చేసేసిన, ఆడవాళ్ళకు ఆపుతలేరు బస్సులో, అవి చేస్తుంది. పెన్షన్ కూడా పెంచుతా అన్నాడు కదా 4000. పెన్షన్ పెంచినారు, గరీబులకు పెన్షన్ కూడా ఆడ వస్తలేదు. 2000 వస్తుంది, 4000 అన్నారు, అవి కూడా వస్తలేదు. కళ్యాణ్ లక్ష్మి, తులం బంగారం సంగతి ఏంది? అవి ఎక్కడ వస్తేనే లేదు, ఎక్కడిది అక్కడ దోసుకొని తినేస్తారు మంది. కానీ 10 సంవత్సరాలు నేనే ముఖ్యమంత్రి ఉంటా అంటున్నాడు రేవంత్ రెడ్డి. ఏమో ఉంటా అంటున్నారు అంటే మందికి మనిషిలా ఉండాలి ఓటేయడానికి. ఇప్పుడు ఈ సన్న బియ్యం కావచ్చు, ఇదంతా ఎట్లుంది? సన్న బియ్యం అందుతుందా? సన్న బియ్యం దాంట్లో నూకలు ఎక్కువ ఉన్నాయి, సన్న బియ్యం ఉన్నాయి అంతే. నూకలు ఈ 200 యూనిట్లు కరెంట్ ఫ్రీ, కరెంట్ ఫ్రీ ఇస్తున్నారు ఆయన అయితే. కరెంట్ ఫ్రీ ఉన్నది. ఇంకోటి రుణమాఫీ, రైతు బంధు ఇవన్నీ ఇచ్చిండట కదా. రైతు బంధు, రుణమాఫీ చేసినట్టుగా అవి ఇంకా రాలేదు. ఏంది మరి ఈసారి ఓటు ఎవరికి మరి? ఓటు వేస్తారు లేస్తారబ్బా నేను అనుకుంటా. నా సపోర్ట్ అంటే నాకు 3 ఓట్లు ఉన్నాయి. ఎవరికి కేసీఆర్ అన్నాక వేద్దామా, ఎవరికైనా వేస్తాం అట్లా. ఇక్కడ ఎమ్మెల్యే ఎవరు? ఎమ్మెల్యే ఈయన ఉన్నారు, వివేక్ గౌడ్. వాళ్ళు ఏమి చేస్తారు, పట్టించుకుంటారు. ఇక్కడ అయితే ఎప్పుడు రాలేదు, శ్రీనివాస్ నగర్కి లేవు. అన్న నమస్తే. నమస్తే. ఏం పేరే? అర్జున్ నా పేరు. అర్జున్, ఏం చేస్తుంటావు? ఆటో నడిపిస్తా. ఎక్కడ ఉండేది? ఎక్కడ? దీనబంధు కాలనీ. దేని కిందకి వస్తుంది ఏరియా అంటే నియోజకవర్గం? ఇది కుత్బులాపూర్. ఎట్లుంది మరి ఇక్కడ పరిస్థితులు, ఎట్లా అనిపిస్తా ఉన్నాయి? అంటే ఇప్పుడు పాలిటిక్స్ ఎట్లా నడుస్తా ఉన్నాయి ఇక్కడ అసలు? ఏంది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, పేదవాడిని కొట్టినారు, అన్ని ఇబ్బందులే, వ్యాపారాలు సరిగా లేవు, ఎటువంటి చిన్న చిన్న బిజినెస్ బాగానే నడుస్తుంది అంటున్నారు కదా. చిన్న బిజినెస్లు చేసిన వాళ్ళకి ఏం గిట్టుబాటు లేదు, ఉన్నోళ్ళకి అంత, పేదవానికి ఏం లేదు. ప్రజాపాలన అంటున్నారు. ఏం ప్రజాపాలన? ఏది ఆయన చెప్పింది ఏది సరిగా చేసింది లేదు, ఏది ఆయన చేసింది లేదు. ఎట్లుంది మరి మీ ఆటోల దందా ఎట్లుంది? దంద మొత్తం గంగలా కలిసిపోయా. ఎందుకంటే బస్సులు ఫ్రీ పెట్టిండు, ఆ బస్సులో కొట్టుకుంటారు ఒకరొకరు, అది పెట్టి కూడా లాభం లేదు. జనాలు పబ్లిక్ కూడా అది దండగా అంటున్నారు. ఏది
లేడీస్ ఎక్కేది బాగానే ఎక్కుతున్నారు కదా ఇప్పుడు ఫ్రీ అంటే ఎంతో కొంత అయితే ఆసర అవుతుంది కదా డబ్బులు. ఈ ఆటో డ్రైవర్లు కొన్ని వేల మంది పొట్ట కొట్టినారు. వాళ్ళకి నింపి ఇటు మీకు ఆ. అక్కడ ఆంధ్రాలో అయితే అంతే ఎంతో ఆటో వాళ్ళకు ఏదో ఇస్తున్నారు. ఇక్కడ అన్నాడు కానీ ఇచ్చింది లేదు. ఇయ్యడు. డబ్బులు లేవటగా మరి ఏం చేస్తారు ఇక? ఆ పింఛన్లు కూడా వృద్ధా పింఛన్లు కూడా ఇస్తారు. అక్కడ 4,000 దాకా ఇస్తున్నారు. ఇక్కడ 2,000 ఇస్తుండే. ఆ 2,000 కూడా సక్రంగా ఎవరికి వస్తలేదు. కానీ మరి ప్రతి దగ్గర ఏమంటా ఉన్నాడంటే అసలు రాష్ట్రం దగ్గర డబ్బులు లేవు, అప్పు చేసినా బుడత లేదంటానుగా. కేసీఆర్ అప్పు చేసిపోయిన అంటానుగా. కేసీఆర్ అప్పు చేసి నేను కూడా అప్పే చేస్తాడు. వచ్చే ప్రభుత్వం బీజేపీ తెలుగుదేశం జనసేన వస్తే మంచిగా ఆంధ్రాలో ఎట్లా డెవలప్ అవుతుందో ఈడ కూడా డెవలప్ అవుతుంది. అవకాశం ఉందా ఈసారి మరి? పక్కా ఉంది. ముగ్గురు పోటీ చేస్తే పక్కా వస్తారు. తిరిగి కూటమి కలిసి కూటమి తెలుగుదేశం కూడా ఎట్లానా ఉంది ఓటు బ్యాంకు. జనసేన యూత్ ఉంటుంది. బీజేపీ అది 8 మంది ఎంపీలు ఎమ్మెల్యేలు కూడా గెలిచిండ్రు. జై శ్రీరామ్ అనే వాళ్ళు చాలా మంది ఉన్నారు. పక్కా వస్తుంది. వీళ్ళు కేసీఆర్ చూసుకున్నారు, రేవంత్ రెడ్డి చూసుకున్నారు. ఇంకా బీజేపీ చూడాలని బీజేపీ హయాం నుండి తెలంగాణకి ఏమైనా అవుతున్నాయా మరి? ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం చూసుకుంటే అది కానీ వచ్చింది అనుకో పక్కా అవుతుంది. డెవలప్ అవుతుంది. మంచిగా డెవలప్ అవుతుంది. నరేంద్ర మోడీ కేంద్ర ప్రాంతాలంతా మంచిగా డెవలప్ చేసిండు. ఇది కూడా మంచిగా చేస్తాడు. కానీ ఇప్పుడు నెక్స్ట్ బీజేపీ వాళ్ళు అదే అంటారు, నెక్స్ట్ తెలంగాణ టార్గెట్ అని చెప్పేసి. అవును, తెలంగాణలో పక్కా వస్తుంది బీజేపీ. ఇప్పుడు బీఆర్ఎస్ కాంగ్రెస్ ఏమంటారంటే మరి 10 ఏళ్ళు రేవంత్ రెడ్డి ఏమో 10 ఏళ్ళు నేనే అంటాడు. కేసీఆర్ వాళ్ళు మళ్ళీ మేమే అంత లేదు. కేసీఆర్ది చూసుకున్నారు, అయిపోయింది. రేవంత్ రెడ్డి అంత ఇది లేదు, డెవలప్ చేస్తలేడు. అది కాదు. అది కూడా తెలుగుదేశం ఓట్లు అవి వస్తేనే ఆయన గెలిచింది. ఓన్లీ కాంగ్రెస్ ఓట్లతోటి కాదు. ఆయన పేరు ఎన్టీఆర్ బొమ్మ కూడా పెట్టినాడు. పెట్టినా కూడా ఆయన పవన్ కళ్యాణ్ గురించి ఏదో మాట్లాడతారు. ఇక్కడ పోటీ చేయదు, అక్కడ పోటీ చేయొద్దు. ఇండియాలో ఉండేవాడు ఎక్కడైనా పోటీ చేయొచ్చు. కాబట్టి వచ్చేది మాత్రం పక్కా బీజేపీ ప్లస్ తెలుగుదేశం జనసేన. కానీ ఇప్పుడు దానికంటే ముందే ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ ఉన్నాయి కదా. మరి ఈ జిహెచ్ఎంసీ ఎలక్షన్ లో మేయర్ పీఠం ఎవరికి దక్కుతుంది మరి? అంటే ఎక్కువ మెజారిటీ ఎవరికి రావచ్చు? మెజారిటీ వస్తుంది, బీజేపీకి వస్తుంది. పక్కా వస్తుంది. పక్కా వస్తుంది. ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కదా అధికారంలో ఉంది, కానీ వస్తే కాంగ్రెస్ కొద్దిగా రావాలి, లేకపోతే బీజేపీ వస్తుంది. బీజేపీ మీద నమ్మకం బాగా పెట్టుకున్నారు జనాలు. బిజినెస్ చాలా డల్ ఉంది, చాలా వీక్ ఉంది, అయిపోయింది. రేవంత్ రెడ్డి గెలిచినప్పటి నుంచి చాలా మంది రోడ్డు మీద పడిపోయారు. ఆటో స్టాండ్ మొత్తం అంతా ఖాళీ. ఫ్రీ బస్సు పెట్టడం వల్ల రేవంత్ రెడ్డి మా దెబ్బ కొట్టాడు, కడుపు కొట్టాడు. ఇంకా రేవంత్ రెడ్డి ఏం అనలేకపోతున్నాం. ఆయన ఒక సీఎం ఉండి పరిస్థితి ఆయన అర్థం చేసుకోకపోతే ఇంకెట్లా? డబ్బులు అంటే మళ్ళీ సీఎం ఎందుకు గెలిచాడు? ఆయన సీఎం ఎందుకు గెలిచాడు? అదే మళ్ళీ అప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు ఉండే, ఇప్పుడు మళ్ళీ సీఎం ఎందుకు గెలిచావు? సీఎం నువ్వు చెయ్యాలి, అన్నీ చేసుకోవాలి కదా. రేవంత్ రెడ్డి ఉన్నప్పుడు అన్నీ చేసుకోవాలి, గెలిచినప్పుడు పేరు నిలబెట్టుకోవాలి. నువ్వు కడుపు కొడితే కాదు కదా. అదే మీ ఇంట్లో కడుపు కొడితే నువ్వుకుంటావు రేవంత్ రెడ్డి గారు. ఇది మాది. మీరు ఎక్కడ ఉంటారు? వెంకటేష్ నగర్లో ఉంటారు. జేదురుగుట్ట. అదే నియోజకవర్గం. ఎట్లుంది ఇక్కడ ఎమ్మెల్యే పాలన? ఎట్లా ఎమ్మెల్యే అంటే మరి ఇప్పుడు ఎలక్షన్లు వచ్చే వరకు ఏం చెప్పలేము. ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. దానికి సంబంధించి సర్వే చేస్తున్నాం. అసలు ప్రజలు ఏమనుకుంటా ఉన్నారు, ఎటువైపు ఉన్నారు అని చెప్పేసి ఒక సర్వే చేస్తున్నాం. ఎట్లుంటది ఈసారి? చాలా బాగుంటుంది. ఒక టక్ ఫర్ 40 ఉంది ఈసారి అయితే. ఎవరవుతారు కదా అంటే మనం ఏం చెప్పలేము. దానికి ఎవరికి వస్తారో ఎవరు లేదా అంటే. అంటే ఇప్పుడు ఇంతకుముందు ప్రభుత్వం చూసినాం, ఇప్పుడున్న ప్రభుత్వం చూసినాం, కేంద్రంలో బీజేపీ కూడా ఉంది. బీజేపీ ఉన్నప్పుడు ఫామ్ లో బాగుంది, అప్పుడు టీఆర్ఎస్ కూడా ఫామ్ లో బాగుంది. ఇప్పుడు కాంగ్రెస్ ఉన్నప్పటి నుంచి ప్రజలు కూడా అటు ఇటు అయిపోతున్నారు అంతే. దేనివల్ల అంటే దేనివల్ల అంటే ఇప్పుడు ఫుల్ వర్షం కొడుతున్నది, దాని వాటర్ ఎటు పోతుందో తెలుస్తలేదు. ఇంకోటి ఇప్పుడు హైడ్రా అనేది నడుస్తుంది కదా, దాని మీద ఏంది మీ అభిప్రాయం? దాని మీద అభిప్రాయం అంటే మనం వాళ్ళ పెద్దలు రీసెర్చ్ చేసింది అంతా, మనం చిన్న పొలం దాని గురించి ఆలోచించలేదు. ఎట్లుంటది అంటే ఇందాక ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ లో బాగా నడుస్తుంది.
ఎవరికి ఫేవర్గా ఉండొచ్చు ఎక్కువ దానికి ఎవరికి ఏం చెప్పలేము దాన్ని. చెప్పలేము. ఓకే. ఓకే, సో ఈసారి తెలంగాణలో బీజేపీకి ఏమైనా అవకాశం ఉంటుందా? పక్కా ఉంటుంది. బీజేపీకి ఎందుకంటే పొత్తుగా పోతే బాగుంటుందా, ఎట్లుంటుంది? ఆయన వాళ్ళు అనుకుంటారు అయితే పొత్తులో పోతారు అనుకుంటున్నా అయితే లాస్ట్. ఓకే. సో ఇంకోటి ఇప్పుడు బీజేపీకి రామచంద్రరావు ఉన్నాడు అధ్యక్షుడిగా. సో ఇంకెవరు ఉన్నారు గట్టి లీడర్ నిజంగా మరి అధికారం వచ్చేటట్టు పని చేయాలంటే? బండి సంజయ్ ఉంటుంది. బండి సంజయ్ ఆయన డైరెక్షన్ అయితే బాగుంటుందా? ఆ, ఆయన మాట తీరు బాగుంటుంది. మాట తీరు బాగుంటుంది. కానీ ఇక మొన్న పెద్ద డిస్టర్బెన్స్ ఉన్నాడు. అది మొన్న వాళ్ళ విషయాలు అయినాయి, దానికి ఎవరు వాళ్ళు పర్సనల్ విషయాలు మనం ఏం జోక్యం చేసుకోవద్దాయి. అని మరి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చే 6 గ్యారెంటీలు అన్నారు కదా, సో 6 గ్యారెంటీలు ఏమైనా అందుతున్నాయని? కొంచెం మన ఆడవాళ్ళకి అయితే అందుతున్నాయి, కొన్ని వస్తున్నాయి కొన్ని వస్తలు. ఫ్రీ బస్ ఒకటి, కరెంట్ బిల్ ఒకటి అయింది, అది ఇంకా నో ఛాన్స్లో ఉంది. పెన్షన్ మరి 3-4 అక్కడ ఇక్కడ మన తెలంగాణ కంటే ఆంధ్ర బెటర్ అనిపిస్తుంది. ఆంధ్ర చాలా ఫేమస్ అయిపోయింది. ఒక సీఎం అంటే ఏందో ఆయన నిరూపించుకోండు, ఆయన నిలబట్టిండు. ఆయన ఇక్కడ ఈ సీఎం అయితే నిలబెట్టుకోలే, చేయకపోతున్నాయి. అది సో 10 ఏళ్ళు నేనే ముఖ్యమంత్రి అంటున్నాడు రేవంత్ రెడ్డి. సో బీఆర్ఎస్ కూడా మళ్ళీ మాదే ప్రభుత్వం అంటా ఉంది. బీజేపీ ఈసారి మాదే, మేము కంపల్సరీ అదుస్తాం అంటున్నారు. ఎట్లుంటుంది ఈ ముగ్గురు మధ్యలో? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అన్నారు ఒక మాట, 10 సంవత్సరాలు నేను వస్తాను మళ్ళీ నిలబడతాను. అది వాస్తవమే, నిలబడే ఆయన ప్రజలు వచ్చే ఓటు అది, దానికి ఎవరికి ఏం చెప్పలేము కదా. గెలిస్తే గెలవచ్చు, గెలకపోవచ్చు, టీఆర్ఎస్ రావచ్చు, బీజేపీ రావచ్చు, దానికి మా విషయంలో ఏం చేయలేము. రోజు మొత్తం మేము పొద్దున్న మార్నింగ్ వస్తాం, మార్నింగ్ వచ్చి ఒక 500-600 చేసుకుంటాం అంతే. దందాలో బిజినెస్లో లేకపోతే ఎంత వచ్చిండే అప్పుడు? అప్పుడు బాగానే చేసేటోళ్ళం, 1200-1500 చేసేటోళ్ళం. డీజిల్ రేట్ బాగా పెంచేశారు, బాగా పెంచారు. తగ్గియాలి. ఇప్పుడు మన రేవంత్ రెడ్డి వాళ్ళకి గెలుస్తా అంటూ నా మాట కన్నా ఆయన ఏం చేస్తాడు చూద్దాం. ఓకే, థ్యాంక్ యూ.